ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ నాకు ఫుల్ మజా వస్తుంది. యాక్చువల్గా ఇది నాకు కాదు, ఈ వీడియో మీకు కూడా ఫుల్ మజా వస్తుంది. ఎందుకంటే ఎప్పట్లాగానే ఈ వీడియోకి 5000 లైక్స్ దాటినాయి అనుకోండి, మీకోసం ఒక సూపర్ స్పెషల్ ఐటమ్ తీసిపెట్టిన ఐటమ్ తర్వాత చూపిస్తా. కానీ ఈరోజు ప్రోడక్ట్ ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్, లావా మొబైల్ సూపర్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తోటి మంచి రీజనబుల్ ప్రైస్లో ఖతర్నాక్ ఫోన్ లాంచ్ చేసింది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి జబర్దస్త్ ఫీచర్స్ ఉన్నాయి, అది కూడా రీజనబుల్ ప్రైస్. నేను గెస్ట్ చేసేది ఏంటంటే ఇది 18-19 వేల ప్రైస్ తోటి లాంచ్ అవుతుంది. జబర్దస్త్ 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి 18,000, ఒకటి 19,000 ఉంటుంది. వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ కొట్టేసినారు కదా, కొట్టేసి పక్కనున్న బెల్ బటన్, సబ్స్క్రైబ్ అన్నీ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తూనే ఉండండి, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా. ఎందుకంటే మీకు ఏదో ఇంట్రెస్టింగ్ ఇస్తా అన్నాను కదా ఐటమ్, అది చూపిస్తాను. అంటే అది 5000 లైక్స్ దాటిన తర్వాత నేను మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. అయితే మనం లేట్ చేయకుండా ఈ కొత్త ఈరోజే లాంచ్ అయిన లావా మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈసారి మాత్రం లావా కొత్త ఫోన్ మస్తు ప్రామిసింగ్ ఫీచర్స్ తోటి లాంచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అందుకే ఇంకోసారి గుర్తు చేస్తున్నా, లైక్ కొట్టేయండి. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఫీచర్స్, అట్లనే దీని కొన్ని కెమెరా శాంపుల్స్, అయితే గేమింగ్ టెస్ట్ కూడా చూపించేస్తాను. ఇది మోడల్ వచ్చేసి లావా బ్లేజ్ కర్వ్. ఇది ఏంటంటే 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. 5G ఫోన్ ఇది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. 3D కర్వ్ డిజైన్, ఇంకా 3D ప్రీమియం గ్లాస్ బ్యాక్ తోటి వస్తుంది. 2 కలర్స్ కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఒకటి వచ్చేసి మీకు ఐరన్ గ్లాస్, ఇంకా విరిడియన్ గ్లాస్, 2 కలర్స్. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 6.67 ఇంచెస్, 120 Hz డిస్ప్లే, 8+8 GB ర్యామ్, 128 GB 256 GB స్టోరేజ్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి, అది కూడా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సౌండ్, ఇంకా మీకు ఆక్టాకోర్ ప్రాసెసర్, డైమెన్సిటీ 7050, 6 నానోమీటర్ బేస్డ్ 5G ప్రాసెసర్ అది. ఇంకా క్లీన్ ఆండ్రాయిడ్ OS తోటి వస్తుంది. ఒకటి మీకు ట్రాన్స్పరెంట్ కేస్, ఫ్రీ కేస్ వచ్చింది. దాంతోపాటు ఇది ఒక కార్డ్, అంటే వాళ్ళ ఫ్రీ హోమ్ సర్వీస్ది. అది డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. Type-C to 3.5mm కన్వర్జన్ కేబుల్ ఒకటి వచ్చింది. Type-C to Type-C కేబుల్ అడాప్టర్కి పెట్టడానికి. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్. మీకు బ్యాటరీ ఇందులో 5000 mAh ఉంది. 50% బ్యాటరీ మీకు జస్ట్ 30 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. ఇంకా ఇది మన స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్ కర్వ్. నాకు వచ్చిన కలర్ వచ్చేసి ఇది ఐరన్ గ్లాస్ కలర్. జబర్దస్త్ ఉంది. ఇలాంటి డిజైన్స్ నాకు చాలా ఇష్టం. ఇది కర్వ్ డిజైన్ వచ్చేసి 3D కర్వ్ డిజైన్. ఈ సెగ్మెంట్లో అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఇది MRP వచ్చేసి 20,999 నుంచి స్టార్ట్ ఉంది. 128 GBది టు 256 GBది 21,999. దాని మీరు కర్వ్డ్ డిస్ప్లే చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇక్కడ దాని స్లీక్నెస్ అది కూడా చూడొచ్చు. బాడీ అది కూడా ఖతర్నాక్ ఉంది, షేప్, డిజైన్ అదంతా. ఇలాంటి డిజైన్స్ నేను ముందు నుంచి అంటే చాలా నచ్చుతుంది నాకు ఇలాంటి డిజైన్. ఇంకా ఇక్కడ బ్యాక్ దాని రియర్ కెమెరా సెటప్ చూడొచ్చు. ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ది. సోనీ సెన్సర్ ఉంది అందులో. 8 మెగాపిక్సెల్ వైడ్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది. ఇంకా గ్లాస్ బ్యాక్, అది కార్నింగ్ గొరిల్లా గ్లాసు. ఇంకా మీకు మ్యాట్ ఫినిష్లో ఉంది. లావా బ్రాండింగ్ ఉండేసి ఖతర్నాక్ ఎక్సలెంట్ సూపర్ ప్రీమియం లుక్స్ ఉన్నాయి. బటన్స్ క్వాలిటీ, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ కూడా జబర్దస్త్ ఉంది. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇంకా IR బ్లాస్టర్. ఇక్కడ స్పీకర్ చూడొచ్చు, ఒకటి డ్యువల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కదా. బాటంలో సిమ్ ట్రే కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. మీరు 2 5G సిమ్స్ ఇందులో వేసుకోవచ్చు, కానీ మైక్రో SD కార్డ్ వేసుకోవడానికి ఆప్షన్ లేదు. అంటే మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి. నేనేమంటానంటే 8256 తీసుకోవడమే బెటర్ 1000 రూపీస్ ఎక్స్ట్రాకి. ఎందుకంటే తర్వాత దిమాగ్ ఖరాబ్ ఉండదు. ప్రైమరీ మైక్, Type-C పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్. ఓవరాల్ మాత్రం ఖతర్నాక్ ఉంది. బిల్డ్ క్వాలిటీ, లుక్స్ సూపర్ ప్రీమియం ఉన్నాయి. ఇంకా కేస్ వేస్తే కూడా జబర్దస్త్ కనబడుతుంది. మస్తు ఉంది ఫోన్. యాక్చువల్గా 21,999 MRP అంటే ఇంకొంచెం తగ్గుతుందేమో లాంచ్ తర్వాత, చూద్దాం మనం. నాకైతే వాళ్ళు ఆ ప్రైస్ చెప్పారు 8256ది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇప్పుడు సెటప్ చేసి కొన్ని గంటలు యూజ్ చేసి నేను రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ నేను నిన్న సెటప్ చేసి హోల్ డే యూజ్ చేసి రిమైనింగ్ వీడియో ఈరోజు కంటిన్యూ చేస్తున్నా. నాకు బిల్డ్ క్వాలిటీ అదంతా ఓకేనే అనిపించింది ఆ ప్రైస్ రేంజ్ కంటే. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 3D కర్వ్ డిజైన్, ఇంకా 3D ప్రీమియం గ్లాస్ బ్యాక్ తోటి 20,999 MRPకి బాగానే అనిపించింది. 8.8mm థిక్నెస్ ఉండేసి, 189 గ్రామ్స్ ఉండేసి, స్టైలిష్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. చేతిలో పట్టుకుంటే లుక్స్ అయితే అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా లుక్స్ ఉన్నాయి. AMOLED డిస్ప్లే కదా, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఖతర్నాక్, బెజల్స్ కూడా థిన్ ఉండేసి, ఇక్కడ దాని 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అది కూడా చూడొచ్చు. కింద కూడా చిన్న ఏరియాలో కూడా అంతటా సమానంగా ఉండేసి దాని ఎడ్జ్ అది కూడా చూడొచ్చు మీరు. ఖతర్నాక్ ఉంది, మస్తు అనిపిస్తుంది ఫోన్ చేతిలో పట్టుకుంటే. మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ లావా మస్తు డెవలప్ అవుతుంది. ఇట్లా ఫోన్స్ వచ్చినాక ఇంకా ఫ్లాగ్షిప్ జోలికి ఎవడు వెళ్తాడు. ఇక్కడ లావా 5G బ్రాండింగ్ అది చూడొచ్చు. బ్యాక్ గ్లాస్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాసే, మ్యాట్ ఫినిష్ది. ఫ్రంట్ ఏ
గ్లాసో వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా రియర్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. మస్తుంది. సెటప్ లుక్ కూడా బాగుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ ఇది కెమెరా, సోనీ సెన్సార్ తోటి ఉంది అందులో. ఫోటో శాంపిల్స్ తీశాను నేను, మీకు చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది ఫాస్ట్ ఇంకా అక్యురేట్ ఉంది. ఇందులో CPU వచ్చేసి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఉంది. 6 నానోమీటర్ బేస్డ్ 5G ఆక్టాకోర్ ప్రాసెసర్, 2.6 GHz. AnTuTu స్కోర్ 550K ఉంటుంది. స్నాప్డ్రాగన్ 778 కంటే కొంచెం తక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్. గేమింగ్కి దానికి కూడా మీరు వాడొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు. అంటే మీరు BGMI లాంటి గేమ్స్ అట్లా మీరు మీడియం గ్రాఫిక్స్ పెట్టుకొని లో FPSలో వాడొచ్చు. లేకపోతే కన్సిస్టెంట్ 60 FPSలో వాడాలంటే లో గ్రాఫిక్స్ పెట్టుకొని కూడా మీరు ఆడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు నోటిఫికేషన్స్, ఇంకా దాని క్విక్ సెట్టింగ్స్ అవి, వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, డిస్ప్లే సెట్టింగ్స్ అవి అక్యురేట్ ఉన్నాయి. మంచిగా ఉంది బ్రైట్నెస్. అంటే అరౌండ్ 500 నిట్స్ నుంచి మ్యాక్స్ 800 నిట్స్ వరకు ఉంటుంది. 240 హెర్ట్జ్ మీకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. ఇంటర్ఫేస్ కూడా స్మూత్ ఉంది. FM రేడియో కూడా ఉంది. అసలు ఏంటంటే ఇది యాడ్స్ లేవు ఇందులో, బ్లోట్వేర్ ఏం లేదు కాబట్టి క్లీన్ Android 13 OS. ఇంకా మీకు 14, 15 అప్డేట్ కూడా గ్యారంటీడ్ అని చెప్తున్నారు. అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ ఒకసారి చూసేసుకోండి. Android వర్జన్ 13 తోటి వస్తుంది. సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి February 2024 ఉంది. మీకు 14, 15 ఇంకా 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. అక్కడ మీకు రామ్ వచ్చేసి 128 వేరియంట్ నాది, 256 అవైలబుల్ ఉంది. 8+8 GB అంటే మీరు వర్చువల్ మెమరీ ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ 6 GB పెట్టొచ్చింది. ఇంకా డిస్ప్లే అంటే మీకు ఇందులో ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా మీకు బ్రైట్నెస్ బాగానే ఉంది. ఇంకా మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు రిఫ్రెష్ రేట్ అది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో మీకు డిస్ప్లే మై టోన్లోకి వెళ్ళి మీరు కావాలంటే వైట్ బ్యాలెన్స్, ఇంకా కలర్ సాచురేషన్, అది నార్మల్, వివిడ్ ఇట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఏది అవసరం లేదు, ఎట్లా వచ్చిందో డిఫాల్ట్ అట్లా బాగానే ఉంది. వైట్ బ్యాలెన్స్ కూడా అక్యురేట్ ఉంది. పంచీ కలర్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ దాని రిఫ్రెష్ రేట్ అంటే నేను 120 చేంజ్ చేశాను. యాక్చువల్గా ఆటో ఉండింది, అది 120 పెడితే మస్తు స్మూత్ ఉంది. నాకు ఎక్కడ ఏం ఇంటర్ఫేస్లో UIలో ఎక్కడ ల్యాగ్ అది ఏమనిపించలేదు. ఛార్జింగ్ యానిమేషన్ కూడా ఉంది. ఇంకా స్టోరేజ్ అంటే ఇది 128లో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 20 GB యూజ్డ్ అయిపోయింది. కానీ యాక్చువల్గా నేనేమంటానంటే ఇంకా ₹1000 వేసి 256 తీసుకోవడం బెటర్ అంట. 1000 రూపీస్కి ఎందుకు. ఇందులో UFS 3.1 స్టోరేజ్ ఉంది. ఇంకా మీకు LPDDR5 8 GB ప్లస్ 8 GB ర్యామ్ ఉంది. కెమెరా యాప్ కూడా చూసుకోండి ఒకసారి. ఇందులో సోనీ సెన్సార్ ఉంది కాబట్టి ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ది బాగానే ఉంది. అంటే కొన్ని శాంపిల్స్ నేను తీశాను, అవి లాస్ట్లో మీకు చూపిస్తాను. అట్లనే వీడియో కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్, ఫేస్ బ్యూటీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. పానోరామా, మోర్లోకి వెళ్తే మీకు మ్యాక్రో 64 ఆప్షన్, ఇంకా ప్రొఫెషనల్ అంటే ప్రో మోడ్ ఉంది, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒకటి లేదు. EIS ఉంది. ఇంకా ఈ సెట్టింగ్స్ అంటే నథింగ్. ఇందులో మీకు ఫొటోస్కి, వీడియోస్కి ఒకటే సెట్టింగ్ పేజ్ ఉంది. ఇక్కడ నుంచి మీరు EIS ఇంకా వీడియోలో సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలో 4K 30, ఒకవేళ 60 FPS కావాలంటే మీరు రెజల్యూషన్ 1080కి వెళ్ళాలి అంతే. అంటే నేను 4K 30దే మీకు శాంపిల్ చూపిస్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ అట్లనే EIS ఆన్ చేసి తీసి చూపిస్తాను మీకు. అంటే స్టెబిలైజేషన్ ఎట్లా ఉంది కూడా మీకు ఐడియా వస్తుంది. అది 2x అనేది అది డిజిటల్, అది 1x ఇంకా వైడ్ యాంగిల్ ఉంది కదా ఇందులో 8 మెగాపిక్సెల్ది, మీకు దాని శాంపిల్ కూడా చూపిస్తాను. ఇవన్నీ కొన్ని పిక్చర్స్ నేను షూట్ చేశాను, మీకు లాస్ట్లో అది పిక్చర్ శాంపిల్స్ పెడతాను. అది చూసుకున్న తర్వాత కెమెరా క్వాలిటీ ఎట్లా అనిపించిందో చెప్పండి. ఓకే అంటే మరీ మీరు బాగా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్తో అట్లా ఏం కంపేర్ చేయొద్దు. ఈ ప్రైస్ రేంజ్కి మస్తు అనిపించింది నాకు. డిస్ప్లే అయితే జబర్దస్త్, స్టీరియో స్పీకర్స్ కూడా మస్తు ఉన్నాయి. ఏదైనా వీడియో నాది ప్లే చేసి మీకు స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ వినిపిస్తాను. అది విన్నాక మీరు ఎట్లా ఉందో చెప్పండి. పైన ఒకటి కింద ఒకటి స్పీకర్ ఉంది కదా, ఇది వినండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినాం, అందుకే అక్కడ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. మాకు AMD ఇన్వైట్ చేసింది కామికాన్ ఈవెంట్కి, అంటే హైదరాబాద్లో జరుగుతుంది కదా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో. ఈరోజు రేపు ఫుల్ మజా. మీరు చూడొచ్చు అక్కడ కాస్ప్లే అంటే మొత్తం కామిక్ క్యారెక్టర్ డ్రెస్సెస్ వేసుకొని చాలా మంది తిరుగుతున్నారు. మస్తు ఫోటోలు దిగొచ్చు. ఫుల్ విన్నారు కదా ఫ్రెండ్స్, స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్. పై స్పీకర్ది బాగుంది. అంటే కింది స్పీకర్ది ఏంటంటే యాక్చువల్ స్పీకర్ వచ్చేసి ఇది పైది అక్కడ దగ్గర ఉన్నట్టుంది, అందుకే అందులో ట్రెబుల్ అది బాగా వస్తుంది. కింద బాటంలో ఉంది కదా ఇక్కడ గ్రిల్, దీని స్పీకర్ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడో సెంటర్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ఫుల్ వాల్యూమ్ పెట్టినప్పుడు అక్కడ వైబ్రేట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదో పోర్ట్ ఉన్నట్టుంది, అందులోంచి డైరెక్ట్ కాకుండా అది ఎక్కడెక్కడో తిరిగి సౌండ్ కిందికి వస్తుంది. అందుకే రెండు స్పీకర్స్లో సేమ్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ లేదు. కిందిది కొంచెం తక్కువ అనిపించింది, కానీ ఓవరాల్గా నార్మల్ పబ్లిక్కి ఏం తెలియదు, మస్తు అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే సూపర్. 8 GB ప్లస్ 256 GB వేరియంట్ 21,999కి అయితే తీసుకోవచ్చు అంటాను నేను. ఇంకా లాంచ్ తర్వాత ఇంకేమన్నా ప్రైస్ తక్కువ ఉంటే కూడా
ఏం మనకి ఇంకా హ్యాపీయే కదా. ఇంకా యూఐ ఇంటర్ఫేస్ కూడా ఏం అట్లా ల్యాగ్ అది ఏమనిపియలేదు. ప్రాసెసర్ కూడా ఓకే అని చెప్పొచ్చు. 6 నానోమీటర్ బేస్డ్ 5G ప్రాసెసరే. 2 5G సిమ్స్ వేసుకోవచ్చు. అంతా ఓకే. బ్లూటూత్ వర్షన్ 5.2 ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ పిక్చర్స్ రియర్ కెమెరా ఈ 64 మెగాపిక్సెల్ కెమెరాది మీరు చూడొచ్చు. కలర్ సాచురేషనే కొంచెం తక్కువ అనిపించింది. ఇది లో లైటింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. నాయిస్ లెవెల్స్ అవి కూడా లో లైట్‌లో కూడా ఇది కూడా లో లైటే బానే ఉంది. లో లైట్ పర్ఫార్మెన్స్. ఇది వచ్చేసి మ్యాక్రోలో తీసిన. మ్యాక్రో 2 మెగాపిక్సెలే కానీ బానే ఉంది మ్యాక్రోలో కూడా. ఇది కూడా మ్యాక్రో. ఇది అవుట్‌డోర్‌లో తీసిన. ఇంతకుముందుది ఇండోర్‌లో తీసిన. ఇంకా ఇది దాని రియర్ కెమెరాతోటి తీసింది. సెల్ఫీ కెమెరాది బాగుంది. కలర్ క్వాలిటీ ఇంకా బాగుంది రియర్ కంటే కూడా. ఇది వైడ్ 8 మెగాపిక్సెల్ వైడ్. ఇంకా ఇది 4K 30ది వీడియో. ఇవన్నీ చూసారు కదా. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అట్లనే గేమింగ్‌ది కూడా నేను జస్ట్ ఒక క్లిప్ అంటే గేమింగ్ ఆడింది మీకు చూపిస్తాను. ఓకే. గేమింగ్‌కి కూడా యూజ్ చేయొచ్చు. అన్నిటికి యూజ్ చేయొచ్చు. నాకైతే 20,999కి 8128 ఇంకా 21,999 ఎంఆర్‌పీకి 8256 ప్రైజెస్ ఓకేనే మీరేమంటారు? మీకెట్లా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు గేమింగ్ శాంపుల్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి 5,000 లైక్స్ వస్తే మీకోటి ఇస్తానన్నాను కదా. అది ఇదే. నా దగ్గర బ్రాండ్ న్యూ XB10 వైర్లెస్ బ్లూటూత్ డాక్ ఉంది. ఇది మొబైల్‌కి మీరు పేర్ చేసుకొని ఎక్సలెంట్ క్వాలిటీ మ్యూజిక్, బ్యాలెన్స్డ్ అవుట్‌పుట్ బోత్ వేస్‌లో మీ IEMస్‌లో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్‌లో మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో ఒకసారి BGMI గేమ్ ప్లేది డెమో కూడా చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు. HDR అట్లా పెట్టుకుంటే మీరు అల్ట్రాలో పెట్టుకుంటే మీకు అరౌండ్ 30-35 FPS వస్తుంది. ఇంకా స్మూత్ ఎక్స్‌ట్రీమ్ అట్లా పెట్టుకుంటే మీకు కన్సిస్టెంట్‌గా 60 FPSలో స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది. గేమింగ్‌కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. మస్తుంది ఫోన్. 18,000-19,000 ప్రైస్ రేంజ్‌లో నాకైతే సూపర్ అనిపించింది. పెద్దగా హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. కానీ అది 19,000 వేరియంట్ 8/256 జీబీది ఉంది కదా. అది తీసుకోవడమే బెటర్. మీకు ఎలా అనిపించింది గేమ్ ప్లే చూసి మీరు చెప్పండి. ఇది ఈ సెగ్మెంట్లో 3D కర్వ్ డిజైన్ ఉండేసి మీకు 3D ప్రీమియం గ్లాస్ బ్యాక్ ఉండేసి అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి మంచి మ్యాట్ ఫినిష్ తోటి ఎక్సలెంట్ లుక్స్ ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా మంచి ప్రీమియం లుక్ ఉండేసి స్లీక్ డిజైన్ ఉంది. ఇంకా వైడ్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి మీరు OTT కంటెంట్ కూడా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా. డాల్బీ అట్మాస్లో ఆడియో కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది. బ్రైట్నెస్ కూడా ఎలాంటి మీకు సిచ్యువేషన్లో అయినా కానీ ఏం ఇబ్బంది ఉండదు. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ AMOLED డిస్ప్లే కదా ఖతర్నాక్ ఉంది. ఇంకా MediaTek Dimensity 7050 కదా ప్రాసెసర్. ఆల్మోస్ట్ మీకు నియర్లీ అంటే కొంచెం తక్కువ అనుకోండి స్నాప్డ్రాగన్ 778 కంటే. కానీ ఓకే అని చెప్పొచ్చు. 1-2 స్కోర్ కూడా 550K+ ఉంది దీనిది కాబట్టి ఓకే. ఇంకా మీకు ర్యామ్ కూడా 8 GB ఇంకా వర్చువల్ ర్యామ్ మెమరీ ఉంది కదా. అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా UFS 3.1 స్టోరేజ్ ఉంది. అన్నీ ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇది స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్ కర్వ్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ 19,000కి వర్తా కాదా మీరు చెప్పండి. కెమెరా శాంపిల్స్ చూసారు కదా. ఫొటోస్ కూడా ఎట్లా ఉన్నాయో చెప్పండి. ఇంకా లైక్ కొట్టేశారు కదా. కొట్టేయకపోతే ఇప్పుడు కొట్టేయండి. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.